నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ రోజు మనం వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. అందరూ జరుపుకుంటారు, సో మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటాం అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం. క్యూట్గా ఉంది కదా. సో చిలకలు అంటారు, చిలకలే కదా, చిలకలే అంటారు. చిలకల్ని మనం ప్లేస్ చేసుకుందాం. సో ఇక్కడికైతే బ్యాక్డ్రాప్ డెకరేషన్ అయితే అయిపోయిందని అనుకుంటున్నాను. సో ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే ఒరిజినల్ ఫ్లవర్స్ని యాడ్ చేయొచ్చు. సో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, చిలకలు ఉన్నాయి, మల్లెపూలు ఉన్నాయి, తామర పూలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, అనేది పెద్ద తామర పూలు. సో ఇవన్నీ కలిపి అయితే ఇప్పుడు డెకరేషన్ అయితే ఫినిష్ చేసాం. బ్యాక్డ్రాప్ అయితే అమ్మవారిని అలంకరించడం అనేది చాలా క్రిటికల్ టాస్క్. ఎందుకంటే చీర కట్టడము, ఆర్నమెంట్స్ వేయడము, సో అది సరిగ్గా కూర్చోబెట్టడము, ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ ఎలా చేయాలి ఏంటిది అనేది ఇప్పుడు చూద్దాం. సో అమ్మవారికి అయితే గ్రీన్ కలర్ శారీ తీసుకున్నాను, గ్రీన్ విత్ రెడ్ కలర్ బార్డర్. ఇది ఇప్పుడు టై చేయాలి. కొత్త శారీ వన్నా, ఇంత పెద్ద శారీని మనం చిన్నగా తయారు చేసి ఫోల్డ్ చేసుకుంటూ చేయాలి. చాలా పెద్ద ప్రాసెస్ ఫోల్డింగ్ అనేది. సో చిన్న చిన్న ఫోల్డ్ చేసుకుంటూ రావాలి శారీ మొత్తం. ఎంత పెద్ద శారీ. ఇంట్లో బెల్లం ఉంది సార్, కొంచెం రెడ్ బాగుందా. సో కొంచెం ఇలా పట్టుకుంటే హాఫ్కి ఫోల్డ్ చేయొచ్చు. సో మనం శారీ ఫస్ట్ పెద్దగా ఉన్నది కాస్త హాఫ్కి ఫోల్డ్ చేసుకున్నాం, ఇలా హాఫ్కి. అండ్ ఇలా వచ్చింది. హైట్ చెక్ చేసుకొని మొత్తం శారీ ఫిల్స్ ఎలా పెడతారో అన్ని ఫిల్సే పెట్టాలి. కంప్లీట్ శారీ మొత్తం ఫిల్స్ లాగానే చేయాలి. ఇలా కొంగు వచ్చేంత వరకు. సో పైట ఏడు వరకు వస్తుందో ఆడి వరకు మనం ఫిల్స్ చేయాలి. సో అది తయారు చేసుకుందాం. లెగ్ సెట్టింగ్ అంతా చేసుకోవాలి. ఇలా మన శారీ లెగ్కి కనిపించాలంటే కొంచెం బార్డర్ తీసుకొని సో పెన్స్ తోటి సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా నీట్గా ఫినిషింగ్ అనిపిస్తుంది కాబట్టి. ఇలా ఇంకొకటి శారీ డ్రేపింగ్ అయితే ఇక్కడి వరకు అయిపోయింది. సో పైన పళ్ళుని మనం కొంచెం కాంట్రాస్ట్ కలర్లో ఉండాలి కాబట్టి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో బ్లౌజ్ లాగా సెట్ చేస్తున్నాం. సో అమ్మాయికైనా అమ్మవారికైనా జడనే అందం కాబట్టి సో మనం ఈ జడని అమ్మవారికి అలంకరిస్తున్నాము. ఇలా పెట్టి వాళ్ళు జడ మల్లె పుల్ల జడ. సో ఇవి కూడా మనము థ్రెడ్స్ తోటైనా లేదంటే బాబిన్ పిన్స్ తోటైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
సో ఏదైతే ఆగుతుంది అనుకుంటున్నామో దాంతో. సో నడుము పెట్టి పెడితే బాగుంటుందని ఇంత పెద్ద నడుము పెట్టి. అమ్మవారి అలంకరణ అయిపోయింది. అమ్మవారి అలంకరణ అయిపోయిన తర్వాత మనం దీపాలు అరేంజ్ చేసుకున్నాము. సో మనం ఏవేవైతే డెకరేషన్ తెచ్చుకుంటామో అవన్నీ పెట్టుకోవచ్చు. అట్టిగిల్లే, దీపాలు, ఫేవరెట్ గాజులు, పండ్లు 5 రకాలు కాబట్టి ఒక్కొక్కటి పెడుతూ ఉన్నాము, అరేంజ్ చేస్తూ ఉన్నాము. निवासगृहे भगवत्सन्निधौ समस्त ब्राह्मण हरि हर गुरु चरण बंधुमित्र सन्निधौ